like, share and subscribe this channel. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టాలి. కళాయిలో ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 స్పూన్లు జీలకర్ర, ఆ తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. అలాగే తరిగిన 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి చీలికలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత తరిగిన వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరగాలండి. చిన్న ముక్కలుగా చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అవి కొంచెం దూరగా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసాక ఆ తర్వాత నేనైతే మిగిలిన అన్నంతో చేశానండి. ఒక బౌల్ రైస్ ఉంటుంది కాబట్టి ఆ బౌల్ రైస్ తోటే చేస్తున్నాను. ఇలా అన్నం ఉండలుగా లేకుండా ముందుగానే అలా కలిపి పెట్టుకోవాలి. ఆ తాలింపులు మనం అన్నం వేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. అన్నం అలా కలిపి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందని. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే వేసేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడిగా జీరా రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.